SSK గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, RTC బస్ స్టాండ్ దగ్గర, సూలూరుపేట. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కదా ఏపీలో. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, 4 వైసీపీ కార్యకర్తల్ని, నాయకులను చంపేశారు, 1000 మందికి పైగా గాయపరిచారు, దాడి చేశారు, ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. సార్, దీనికి మీరు సపోర్ట్ చేస్తారు? అసలు నిజంగా అంతమంది జరిగిందా? ఇది ఎంత అవాస్తవం. ఇది టీడీపీని అబాస్ చేసేదానికి చెప్పే మాటలే కానీ చంద్రబాబు గారికి అలాంటి మైండ్ సెట్ లేదు, చేయడు, జరగదు. ఈ ఆయన అభూత కల్పన. ఆయన అతను ఆయన్ని సమర్థించుకునే దానికి చెప్పే మాటలే కానీ ఈ సాధారణంగా ఇప్పుడు నా మైండ్ సెట్, నేను మంచోడిని అనుకో, నేను చెడ్డోడుగా వ్యవహరించను, మంచిగానే ఉంటాడు సత్యదాకా కూడా. కాబట్టి చంద్రబాబు మంచోడు కాబట్టి మంచిగానే ఉంటాడు. అతను రాగి పిండిలో నూకలు లేకుండా ఉంటే ఒట్టిపిండి రాగి సంగతి చేసుకుని కూడా తిని యూనివర్సిటీలో చదివిన రోజులు ఉన్నాయి. ఆయన ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు నాకు, వాళ్ళ ఊరు అతను. కాబట్టి కష్టపడ్డోడికి అన్ని విలువలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పేదోడు మంచిగా ఎదిగాడంటే వాడికి అన్ని దెబ్బలు తగిలి ఉంటాయి. ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా సమున్నతంగా ఎదుగుద్ది, అందరికి కూడా మంచి విలువలు. జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాకి 8 పార్టీలు మద్దతు ఇచ్చాయంటున్నారు కదా సార్, మరి అంటే పనికి మళ్ళీ నా కొడుకులు. ఇప్పుడు వ్యక్తి మంచోడైతే, ఇప్పుడు నేను మంచోడు, నేను తాగుబోతున్నాను అనుకో, నాతో తాగుబోతులే ఉంటారు. ఊరిని జనరల్ చెప్తున్నారు, నేను ఎదవనైనప్పుడు ఎదవలే ఉంటారు. కాబట్టి వాడికన్నా ఎదవలుగా ఉండేవాళ్ళే వాడికి సహకరించినారా అని నా భావన. నేను చెప్తుండా. అంటే నిజంగా దాడి జరగలేదంటారా వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న అంత ట్రైనింగ్ ఆయన ఇవ్వలేదు. దాడులు చేయమని చెప్పి చంద్రబాబు చెప్పడు. చంద్రబాబు సైన్యం ఆయన ఫాలో చేస్తూ ఖచ్చితంగా తెలియదు. టీడీపీ వాళ్ళైతే ఇలాంటి చెడు కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయబోడు అనేది నా నమ్మకం. అతని వ్యక్తిత్వం అంతో ఇంతో. నాకు 72వ సంవత్సరం వస్తుంది, 71 దాటి. కాబట్టి అనుభవం మీద నేను ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, అతను కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి దుర్మార్గ పనులు చేయడు. కాబట్టి ఇతను సబ్స్టాన్షియేట్ చేసుకునే దానికి ఎడ చేస్తే వద్దంటుంది. ఆయనకి ఆంధ్రాలో చేస్తే ఆడి పోయి ఢిల్లీలో చేయాలా? ఎంత అసహ్యంగా ఉంటుందా? ఇప్పుడు మనమేనా ఏదో ఒక సమస్య వస్తుంది అన్నదమ్ముల మధ్యలో, అప్పుడు నువ్వు నగుడు చేస్తావా? అన్నదమ్ములు సర్దుకోవాలా అంటాడు. అన్నదమ్ములు పుట్టినప్పుడు కాబట్టి నీకు అధికారం ఉండేదా? ఒక అన్నవో తమ్ముడువో ఒక మాట చెప్పినప్పుడు నేను వినాలా, మీరు పాటించాలా? మంచిగా ఉంటుంది కదా. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మామూలుగా జగన్ గారు 1 నెల రోజుల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అరాచకాలు పెరిగిపోయినాయని, అదేవిధంగా మర్డర్స్ కూడా వాళ్ళ కార్యకర్తల్ని మర్డర్ చేయడం జరిగిందని అనేక విధాలుగా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్టేనా? 1 నెల రోజుల లోపల నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని 11 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడగడం కరెక్టేనా? ఆ విధంగా అడగడమే కాకుండా కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మామూలుగా 10% వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ విధంగా 11 మందితో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగడం కరెక్టేనా? దీన్ని అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మామూలుగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మందిని ఏడ్పించడం జరిగింది, అనేక మందిని మర్డర్లు చేయడం జరిగింది, అనేక మందిని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా కూడా అనేక విధాలుగా నష్టపెట్టడం జరిగింది. అయితే మామూలుగా ఈరోజు 1 నెలలోనే వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మామూలుగా పల్నాడు జిల్లాలో వాళ్ళ కార్యకర్తలే, 2 కార్యకర్తలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగత తగాదాలతో వాళ్ళు ఒకడినొకడు మర్డర్ చేసుకుంటే అది తెలుగుదేశం చేసిందని, ఇది ఎంతవరకు సమంజసమని, అనేక కార్యకర్తలను చంపిందని, కాబట్టి దీని మీద నేను ధర్నా చేస్తానని ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. ఎంతవరకు సమంజసం? ఇదంతా నవ్వు పుట్టించేటువంటి విధంగా ఉంది. 1 నెలలోనే అనేక మర్డర్లు జరిగినాయని, కార్యకర్తలను అంతా ఏడిపించి చంపుతున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంతైనా కూడా జగన్ పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు తప్ప ఇది మంచి పద్ధతి కాదనేది కూడా నా నిర్ణయం.